బ్రేకింగ్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో వైసీపీ ఇరకాటంలో పడింది. ఇండి కూటమి ఏమో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే దీంతో ఎవరికి సపోర్ట్ చేయాలి, ఏ రకంగా ఉండాలనేది వైసీపీకి అంతుచుకడం లేదు. మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అటు ఇండి కూటమి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఇప్పుడు తెలుగువాడైనటువంటి సుదర్శన్ రెడ్డికి సహకరించాలా లేదా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణని సహకరించాలా? ఈ రకంగా జగన్ ఇరకాటంలో పడ్డాడు. తెలుగు వ్యక్తి అభ్యర్థిగా ఉండడం వల్ల ఇక్కడ తెలుగు వ్యక్తికే ఓటు వేయండి, తెలుగు వ్యక్తికి సహకరించండి అని చెప్పి రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది. అయితే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ కూడా కోరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి మద్దతుగా నిలబడాలి? తెలుగు జాతి కోసం, తెలుగు ఖ్యాతి కోసం తెలుగు రాష్ట్రాల వైపుగా ఉన్నటువంటి ఒక అభ్యర్థిని బరిలో దించితే ఆ అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి వైపు నిలబడాలా లేదా జగన్ ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు కాబట్టి జగన్ ఇంకా బీజేపీ లైన్లో నుంచి పక్కకు రాలేదు, బీజేపీ లైన్లోనే ఉన్నారు కాబట్టి బీజేపీలో పెట్టిన అభ్యర్థికి సహకరించాలనే విషయం పైన ఇంకా జగన్ తేల్చుకోలేకపోతున్నారట. ఎన్డీఏ అభ్యర్థిని కాదనే సాహసం చేయలేకపోతున్నారట జగన్. అయితే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తే రాజకీయంగా ఇబ్బంది అంటున్నారు పార్టీ సీనియర్లు. పార్టీకి ముస్లింలు, క్రైస్తవులు బలమైన ఓటు బ్యాంక్గా ఉండడంతో మధ్య మార్గంగా ఎన్నికకు దూరంగా ఉండాలని ప్రతిపాదన సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓట్ చోరీ విషయంలో రాహుల్ గాంధీని తప్పుబట్టారు జగన్ తప్పు చేశారన్న భావనలో ఉన్నారు వైసీపీ సీనియర్లు. అయితే ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తే షర్మిల వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేమంటూ కూడా పార్టీలో చర్చ జరుగుతుందట. వరిక్కిపోతే నుయ్యి, ముందైతే గొయ్యి, ఎటువైనా కూడా పడడం మాత్రం గ్యారంటీ అన్నట్టుగా జగన్ పరిస్థితి మారిపోయింది. స్తబ్దుగా ఉందామనంటే ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఒక ఆలోచనలో వారంతా ఉన్నారు కాబట్టి వారి పక్షాన కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నారట. సో వీళ్ళందరినీ పక్కన పెడితే ఒకవేళ కనుక అటు ఎన్డీఏ కూటమి పక్షంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి కనుక సహకరించాల్సి వస్తే షర్మిల వేసే క్వశ్చన్స్ తట్టుకోలేం ఫస్ట్ అని చెప్పి భయపడిపోతున్నారట వైసీపీ నేతలు. ఏపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. కృష్ణమోహన్, సో ఇప్పుడు జగన్ వెనక నుయ్యి ముందు గొయ్యిలా మారిపోయిన పరిస్థితి, ఎటు చూసినా కొంత ఇబ్బందికర పరిస్థితే ఉన్నాయి. సో ఒకవేళ బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థికి సహకరిద్దామనంటే పార్టీ లైన్లో ఉన్నటువంటి మనం దెబ్బతినిపోతాం, ముస్లింలు, మైనార్టీలు మొత్తం మనకు దూరం అవుతారు, సో ఈ ఓట్ బ్యాంక్ మొత్తం కొలాప్స్ అవుతున్న ఒక ఆలోచనలో వైసీపీ ఉంది. లేదు ఇండి కూటమి ప్రకటించిన అభ్యర్థి వైపుకి నిలబడదాం, తెలుగు జాతి కదా, తెలుగు వాడు కదా అని చెప్పి సపోర్ట్ చేద్దాం అనుకుంటే కొంత రాజకీయంగా బీజేపీ నుంచి ఎదురు దెబ్బలు ఎదురయ్యే అవకాశం కూడా కనబడుతున్నట్టుగా కనబడుతోంది. సో ఇప్పుడు జగన్ నిర్ణయం ఏంటి? ఇంతకీ ఓటింగ్లో పాల్గొంటారా లేదా, ఎలా ఉంటుంది? మనోజ్, అదే ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కొంత వైసీపీ ఆలోచనలు రెండు వైపులా కనబడుతున్న పరిస్థితి. ఒకటి, ఇప్పటికే కొంత ఎన్డీఏకి గతంలో కూడా బిల్స్ విషయంలో కావచ్చు, కొన్ని ఓటింగ్ విషయంలో కావచ్చు ఎన్డీఏతోనే ఉన్న వైసీపీ ఇప్పుడు ఎన్డీఏతో ఉంటే ఎలా, దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి, దాని ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, లేకపోతే ఫర్దర్ గా ఉండే పరిస్థితులు ఏంటి అనేది కొంత చర్చ కూడా జరుగుతుంది. అయితే కొంచెం ఇది ఇంట్రెస్టింగ్ చర్చగానే కనబడుతుంది. అయితే జగన్ వ్యవహారంలో ఎటువంటి స్టెప్ వేస్తారో అనేది చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇండి కూటమి తరఫున తెలుగువాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో కొంత ఏంటి, ఇప్పటికే షర్మిల కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆంధ్రాలో ఉన్న కొంతమంది క్లియర్ గా చెప్తున్నారు ఆంధ్ర వ్యక్తికి అవకాశం కల్పించాలని ప్రయత్నం చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఆంధ్ర వైపే, అంటే ఆంధ్రుడుగా ఉన్నాడు కాబట్టి అతని వైపు ఉంటే బాగుంటుందేమో అనే ఒక చర్చ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు, వరుసగా జరుగుతున్న పరిస్థితులు, వరుసగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఇబ్బందులు పాలు చేస్తున్న సమయంలో ఇండియాకి మద్దతు ఇస్తే వైసీపీ, మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న ముస్లింస్ కావచ్చు, ఇతని వైపు ఉన్న ఓటర్లు కావచ్చు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది ఒక ఆలోచన కూడా జగన్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. కొంత సీనియర్లు కూడా ఆ దిశగానే మాట్లాడుతున్నారు. అంటే బేసిక్ గా ఈ వ్యవహారంలో ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలనేది జగన్ క్లియర్ గా అనుకున్నప్పటికీ కూడా, గతంలో కూడా జగన్ ఎన్డీఏ వైపుకే ఉన్నప్పటికీ అది ఎన్డీఏ వైపుగా ఉన్నట్టుగా చాలా స్పష్టమైన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ రాజకీయంగా ఏమన్నా కొన్ని ఇబ్బందులు వస్తాయనే ఒక ఆలోచన, అంటే పార్టీకి ముస్లింలు, క్రైస్తవులు బలమైన ఓట్ బ్యాంకు ఉంది, అంటే దాదాపుగా 11 సీట్లు వచ్చాయని తప్పితే కానీ ఓట్ బ్యాంకులు చూసుకుంటే దాదాపుగా 1,40,00,000 ఓట్లు జగన్ కి ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు ఇచ్చారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ ఓట్ బ్యాంక్ లో మార్పు ఏదైనా వస్తుందా, ఎన్డీఏ వైపుకి
వెళ్ళాలి అనే పరిస్థితులకు వస్తే కొంత ఇబ్బందులు జరుగుతాయి అనేది. మరోవైపు ఓటు చోరీ విషయంలో కూడా రాహుల్ గాంధీ మీద కొంత తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ అక్కడ జగన్ తప్పు చేశారేమో అనే ఒక భావన కొందరు మాట్లాడుతున్నారు అనేది కొంత చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థికి కానీ షర్మిల ఓట్లేస్తే అంటే జగన్ ఓటేస్తే షర్మిల రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో అనేది చూడాలి. కానీ ఇక్కడ ఓవరాల్ గా కానీ చూసుకుంటే ఈ ఎలక్షన్ మాత్రం కొంత ఆసక్తికరంగానే మారింది అని చెప్పాలి మనోజ్. ఎందుకంటే ఇప్పటి వరకు భారత చరిత్రలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితం అంటే కొంత స్పష్టంగా మనకి తెలుస్తోంది. 2024లో సార్వత్రిక ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో తొలి పరీక్షగా ఇది నిలుస్తోంది ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఎందుకంటే ఇప్పుడు వరకు వన్ సైడ్ గా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు మాత్రం కొంత అట్లా ఏం జరగబోతుంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ రాజ్యసభలో మొత్తం కలిపి 771 మంది ఓటర్లు ఉన్నారు. మెజార్టీకి 391 ఓటర్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏ దగ్గర 425 ఓట్లు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఒకవేళ వైసీపీ పార్టీ తమ 7 ఓట్లను ప్రకటించినప్పటికీ కూడా ఎన్డీఏ బలం 432కి చేరుతుంది. విపక్షం దగ్గర 311 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అంటే లెక్క ప్రకారంగా చూసుకుంటే రాధాకృష్ణ గెలుపు మాత్రం ఖాయమే. అయితే ఫర్దర్ గా ఎందుకు ఈ పోటీ వస్తుంది, ఈ పోటీ తప్పదా అనే ఒక యాంగిల్ కూడా తెలిసినప్పటికీ కూడా ఓటమి తప్పదని తెలిసి కూడా ఇండి కూటమి పోటీకి వదలలేదు. దీనికి కారణం ఏంటంటే కొన్ని ఏకగ్రీవ ఎన్నికల్లో కొంత నైతిక విజయాన్ని ఇవ్వకూడదు అనేది ఒక వ్యూహం ఉండొచ్చు, లేకపోతే విపక్షం ఏకతాటిమై ఉందనే సందేహం ఇవ్వడం. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఉన్న అభ్యర్థికి జేడీయూ, టీడీపీ వంటి లౌకికవాద పార్టీలు మద్దతు ఇవ్వాలనే స్థితిని కూడా రావడం అనేది కూడా కొంత వ్యూహాత్మకంగా లెక్కలు వేస్తున్నారు. కానీ ఈ వ్యవహారంలో ఇప్పటికీ మనం కానీ చూసుకుంటే గతంలో వైసీపీ ఎప్పటిలాగే ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలని ఒక ఆలోచనలో ఉంది. ఇప్పుడు తన ఆలోచన ఏ విధంగా ఉంటుందని కూడా చూడాలి. కానీ బీజేడీ ఈసారి మాత్రం ఎన్డీఏ అభ్యర్థికి దూరంగా నిలబడుతుంది. ఒడిశా ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి తర్వాత జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని స్పష్టంగా బీజేడీ కూడా ఆలోచిస్తుంది. ఆ దిశగా గతంలో సపోర్ట్ చేసిన బీజేడీ ఈసారి ఇండి కుటుంబం వైపుకి వెళ్లే పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా మనం కానీ చూసుకుంటే జగన్ ఎందుకు కొంత ఆలోచిస్తున్నారు, అటువైపుగా ఇటువైపుగా అనే ఆలోచనలో ఇరకాటంలో ఎందుకు పడుతున్నారు, ఏది చేస్తే ఏమవుతుంది అనే ఒక ఆలోచన. మరోవైపు ఎన్డీఏ వైపుకు వెళ్తే ఎన్డీఏకి కానీ ఓట్లేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీని ఇబ్బంది పెడుతుంది, వాళ్ళ నాయకుల్ని జైల్లో వేస్తుంది, వాళ్ళందరినీ అరెస్టు చేస్తుంది. వీటికి చేస్తున్నప్పటికీ కూడా తిరిగి వాళ్ళకి మనం మద్దతు ఎందుకు ఇవ్వాలనే ఒక లైన్ ఆఫ్ ఆలోచన. మరోవైపు లేదు ఎన్డీఏకి కాకుండా ఇండి కూటమికి ఇస్తే పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటది, పార్టీ బీజేపీతో పూర్తిగా తెగదప్పులు చేసుకుని శత్రుత్వం పెంచుకునే ప్రయత్నం చేయగలమా లేదా అనేది మరోవైపు ఇంకో ఆలోచన. లేదు ఈ రెండు తొలగినప్పుడు ఎందుకు అసలు దూరంగా ఉంటే పోతుందా, తమకున్న బలం 7 ఓట్లతో దూరంగా ఉంటే సరిపోతుందా? ఎందుకంటే ఈ 7 ఓట్లు ఉన్నంత మాత్రాన అక్కడే మార్పులు చేర్పులు జరిగే పరిస్థితి ఏం లేదు. సో ఏదైనా సరే వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి సో అటువంటి పరిస్థితుల్లో దీని మీద కొంత నెట్వర్క్ జరిగితే ఏ విధంగా ఒక ఆలోచన అయితే కనపడుతుంది. కానీ ఓవరాల్ గా అయితే ఎన్డీఏ వైపుకి కొంత మొగ్గు చూపుతున్నప్పటికీ జగన్ కానీ కొంత చర్చ పార్టీలో జరగడం వల్ల ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయి ఒక లైన్ లోకి ఏం జరగబోతుందో చర్చకు వచ్చే అవకాశం అయితే కనపడుతోంది మనోజ్.